వాస్తవంగా ఈ నెల 4వ తేదీన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అది అర్ధాంతరంగానే ముగిసింది. ఎందుకంటే సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ సమాధానం చెప్పలేక నన్ను అవమానించారంటూ ఆయన సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే 8వ తారీఖు మేయర్ స్వయంగా ఒక లెటర్ రాశారు. 17వ తేదీన మళ్ళీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని. అయితే ఈరోజు ఉదయాన్నే మేయర్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లంతా కార్పొరేటర్లంతా వచ్చారు. కానీ ఆ సమావేశ మందిరంలో అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చో మనతో మేయర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. అయితే ఖచ్చితంగా అవినీతికి పాల్పడటం వల్లే కమిషనర్ ఈ రకమైన వైఖరి అవలంబిస్తున్నారంటూ మేయర్ మండిపడుతూ ఉన్నారు. ఈరోజు సమావేశం నిర్వహించమని లెటర్ రాశారు. ఏం జరిగింది అసలు ఏంటి? ఈ నెల 4వ తేదీన కౌన్సిల్లో గౌరవ సభ్యుడు అడిగినటువంటి ఒక క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం కమిషనర్ చెప్పలేక కమిషనర్ అర్ధాంతరంగా ఆ యొక్క సభను వాకౌట్ చేసి అధికారులతో పాటు తను వెళ్ళిపోవడం కూడా జరిగింది. తర్వాత నేను కమిషనర్ గారికి 2 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మా కార్యాలయ అధికారిని కూడా పంపించాం. కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా సమాచారం కమిషనర్ గారిని రమ్మనండి, ఈ సభ నడపాల్సిన అవసరం ఉంది, కొన్ని సమస్యల మీద ఈ సభలో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని ప్రియాంబుల్స్ ఉన్నాయి, సుమారు 120 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రియాంబుల్స్ ప్రతిపాదనలు ఉన్నాయి, అవన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు అలా వెళ్ళిపోవటం, ఒక ఐఏఎస్ అధికారిగా అయి ఉండి అలా బాధ్యతారహితంగా తను వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు, దయచేసి రమ్మనండి అని చెప్పేసి నేను మా అధికారిని పంపించినా కూడా కమిషనరు రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అంటే దీంట్లో ప్రధానమైన అంశం ఏంటి అంటే, గత బుడమేరు వాగుకు సంబంధించి సుమారు 9,24,00,00,000 రూపాయలు గుంటూరు కార్పొరేషన్కు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు నిధులు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి వాడారు. మేము వాడొద్దని అంటల్లా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్పొరేషను మా విజయవాడ గుంటూరు అనేది జంట నగరాలుగా పిలువబడతా ఉంటాయి. అక్కడ ప్రమాదం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అన్ని కార్పొరేషన్లకి అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సహాయం అందించండి అని చెప్పేసి ఆదేశాలు అందిస్తే ఆ రోజు కమిషనర్ నాకు ఫోన్ చేశారు, ఏమండి ఇట్లా ప్రభుత్వం తరపు నుంచి ఆదేశాలు అందని, మనం కానీ అన్ని రకాలుగా మనం ఆదుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు, మనం ఆదుకోవాల్సిన పరిస్థితి అని చెప్తే నేను ఆ రోజు చెప్పా, తప్పకుండా మనం చేయాలి. మానవతా దృక్పథంతో పాటు పక్క కార్పొరేషన్ కాబట్టి మన 2 నగరాలు జంట నగరాలుగా పిలువబడతాయి కాబట్టి ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెట్టండి, అవి పద్ధతిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎవరి దగ్గర కూడా ఒక మాట అనిపించుకోవడం ఉందని అంత లెక్కల పరంగా మనం కరెక్ట్గా ఉండాలి చెప్పారు కమిషనర్ గారికి కూడా చెప్పా. సుమారు 9,24,00,000 రూపాయలు అనేది ఖర్చు పెట్టామని చెప్పేసి గౌరవ సభ్యుడు తెలుసుకొని గౌరవ సభ్యుడు క్వశ్చన్ రేజ్ చేశాడు. తర్వాత కమిషనర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ రావాల్సినటువంటి పరిస్థితి, ఏది బుడమేరు వాగుతూ ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వాలని చెప్పేసి గౌరవ సభ్యుడు ఎజెండాలో క్వశ్చన్ రేజ్ చేశాడు. దానికి ఎక్కడైతే సమాధానం ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఉద్దేశంతో కమిషనరు అసందర్భంగా ఉన్నటువంటి ఈ యొక్క ఒక మాటను అడ్డం పెట్టుకొని హడావుడిగా అక్కడ మైకును పడేయటం, అతని చేతిలో ఉన్నటువంటి పేపర్లు చించేయటం, నన్నే మీరు అడుగుతారా, నన్ను కోచింగ్ చేస్తారా అని చెప్పేసి కమిషనర్ గారు వెళ్ళిపోవటం, ఇది మంచి పద్ధతి కాదు. ఏమైంది 9 కోట్లు మీకున్న అనుమానాలు ఏంటి? దీంట్లో 100% అనేది పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందండి. ఎందుకంటే 9,24,00,000 రూపాయలు అనేది కమిషనర్ ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నాడు. అక్కడ బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో 1,75,000 మంది నిర్వాసితులు బాధితులై ఉన్నారు. ఇక్కడ వీళ్ళు 17,30,000 ఆహార పొట్లాలు మేము ఇక్కడి నుంచి పంపించామని చెప్పేసి అంటా ఉన్నారు. 13,50,000 పాల ప్యాకెట్లు మేము పంపించామంటున్నారు. 4 లక్షల చిల్లర వాటర్ బాటిల్స్ మేము పంపించామని చెప్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, 2వ తారీఖు దగ్గర నుంచి 9వ తారీఖు లోపల, అంటే ఈ 6 రోజుల వ్యవధిలో 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు ఈ కమిషనర్ ఎక్కడి నుంచి తయారు చేశాడు? అంటే కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బిల్లు పెట్టాలి అనుకుంటే ఎన్నో దానికి ఆధారాలు సమకూర్చవలసిన పరిస్థితి ఉంటుంది, ఎన్నో ఆధారాలు చూపించవలసిన పరిస్థితి ఉంటుంది. కనీసం కౌన్సిల్కి తెలియకుండా, యాజ్ ఎ మేయర్గా నాకు తెలియకుండా, స్టాండింగ్ కమిటీకి తెలియకుండా మున్సిపల్ కార్పొరేషన్ డిపాజిట్ డబ్బులు 9,24,00,000 రూపాయలు ఎటువంటి అనుమతి లేకుండా ఆయన నిధులు ఖర్చు పెట్టారని చెప్పేసి వివిధ పేర్ల మీద అకౌంట్లో పేర్ల మీద పెట్టారు. ఏంటి అసలు? చాలా మంది సుమారు ఆల్రెడీ గౌరవ సభ్యుడు క్వశ్చన్ అడిగాడని ఇందాక కూడా చెప్పా. ఆ క్వశ్చన్కి
వాళ్ళు ఇచ్చిన సమాధానం ఈ చిన్న పేపరు. ఓన్లీ ఈ చిన్న పేపర్ ఇచ్చి 9,24,00,000 రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పి ఇచ్చారు. కానీ నాకున్నటువంటి దాంతో నేను సమాచారం తెప్పిస్తే వాళ్ళు ఎవరెవరి అకౌంట్లో ఎన్నెన్ని డబ్బులు వేశారో అనేది స్పష్టంగా రావడం కూడా జరిగింది. దాంట్లో సాక్షాత్తు ఇదే నగరపాలక సంస్థ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి మీద 50 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఈయనతో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు. అధికారులకు కూడా 50 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు కూడా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. మరి వాళ్ళందరి పేర్లు కూడా లేకుండా, వాళ్ళ పేర్లు అనేది ఎక్కడ కూడా కౌన్సిల్ సభ్యులు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి సమాధానం ఇచ్చేటువంటి ప్రక్రియలో వాళ్ళందరి పేర్లు కూడా లేకుండా కేవలం ఇది ఇచ్చారు. ఇంత దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీంట్లో 80వ ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం అని చెప్పేసి అధికారులు ఇచ్చారు. ఆ రోజు కమిషనర్ చెప్పాడు, ఏదైతే సభ్యుడు అడిగినటువంటి క్వశ్చన్కి ఇచ్చేటువంటి సమాధానానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని చెప్పి సాక్షాత్తు కమిషనర్ గారు చెప్పారు. ఎందుకంటే ఆ ఆన్సరు నా ఆధ్వర్యంలోనే, నా నాయకత్వంలో నేను చెప్పినటువంటి ప్రకారం, నేను ఆదేశించిన ప్రకారం వాళ్ళు రాశారు, నేనే బాధ్యత వహిస్తానని చెప్పారు. మరి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి సిబ్బందిని కూడా తొలగించారు. ఏంటి వారు జరుగుతుందా? నాకు యాక్చువల్గా కమిషనర్ గారికి కానీ మేయర్కి కానీ వారి యొక్క హోదాను బట్టి వాళ్ళకి స్టాఫ్ను గత కొన్ని సంవత్సరాలుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అటెండర్లు కానీ, అవుట్డోర్ అటెండర్లు కానీ, మన ఆఫీసులో అటెండర్లు కానీ, పిఏలు కానీ, అదేవిధంగా పిఆర్ఓ కానీ, టైపిస్ట్ కానీ కనీసం నాకు సమాచారం లేకుండా, కనీసం నా దృష్టికి ఎటువంటి నా నోటీసుకు తీసుకురాకుండా రాత్రికి రాత్రి నా అటెండర్ని, నా పిఆర్ఓని, నా టైపిస్ట్ని, నా ఆఫీస్ సూపరింటెండెంట్ని అందరిని కూడా రాత్రి వెనక్కి పిలిపించి వాళ్ళకి ఇతర విధులు కూడా కేటాయించేటువంటి కూడా జరిగింది. ఈరోజు మేయర్ని ఏ విధంగా గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక పథకరచన చేస్తూ ఒక ఐఏఎస్లు, ఇంతమంది నేను ఐఏఎస్లు చూశాను, ఇంతమంది మేయర్లు చూశాను. గతంలో 2 దశాబ్దాల పాటు గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో నేను భాగస్వామ్యం అయినాను. గతంలో కార్పొరేటర్గా కూడా నేను పనిచేశాను. కానీ ఇలాంటి కమిషన్ నేను ఎక్కడా కూడా చూడలేదు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే చెబుతున్నాం, దీంట్లో 9,24,00,000 రూపాయల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగింది. దీనికి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీసం మేయర్గా కానీ, కనీసం గౌరవ సభ్యులుగా కానీ ఎవరిని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. స్థానిక ఎమ్మెల్యేని పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఎక్కడ తయారు చేశాడో, ఎప్పుడు పంపించాడో, ఎలా పంపించాడో, ఎవరికి అందించాడో, ఎలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేశాడో అనేది సమాచారం లేదు. ఏదో 9,24,00,000 రూపాయలు వివిధ పేర్ల మీద చెక్కులు అయితే పంపించారు. దానికి ఇంతవరకు లెక్కాపత్రం లేదు. ఏదో అంటేనేమన్నా హడావుడిగా కోపంగా ఆవేశపడి ఊగిపోతా సభను వాకౌట్ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నేను మొన్న వాకౌట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ తిరిగి సభ కొనసాగించాలనే ఉద్దేశంతో 8వ తారీఖు, అంటే మొన్న 8వ తారీఖు పండగకు ముందు 8వ తారీఖు నేను అఫీషియల్గా లెటర్ కూడా ఇచ్చా. ఏమండి 17వ తారీఖు పండగ అయిపోయిన తర్వాత 17వ తారీఖు కౌన్సిల్ నిర్వహిద్దామండి. సభ్యుల మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రియాంబుల్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేయాలి, వాటిని ఆమోదింప చేయాలి, నగర ప్రజల అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారని చెప్పేసి నేను కమిషనర్ గారు లెటర్ పంపిస్తే, కమిషనర్ గారు నిన్న 16వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంటకి స్టాండింగ్ కమిటీ ఎన్నికలని చెప్పేసి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఈ 15 రోజులు ఈ సమావేశం పెట్టడానికి వీలేదని చెప్పేసి రాత్రి ఒక ఆలోచన చేసి ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి ఆయన శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. సరే, ఎన్నికల ప్రక్రియ అదొక ప్రక్రియ, నేను ఎన్నికలకి ఆపమని చెప్పి నేను చెప్పట్లా. కానీ నేను పంపించిన లెటర్ 8వ తారీఖు లెటర్ పంపించా. 8, 9, 10, 11, 12 వర్కింగ్ డేస్, అక్కడి నుంచి ఫెస్టివల్ హాలిడేస్. 16వ తారీఖు మరి మధ్యాహ్నం పూట స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆయన ఆలోచన ఏంటంటే, సభ జరిగితే, కౌన్సిల్ జరిగితే గౌరవ సభ్యులు అందరూ కలిసి ఈ క్వశ్చన్ అడుగుతారు, ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన 4వ తారీఖు అంటే ఎట్టాకొట్ట ఏదో ఒక మాట అనేది వాళ్ళ నింద మోపి నేను బయటకు వచ్చేసాను, తప్పకుండా మళ్ళీ సమావేశం జరిగితే సమాధానం చెప్పాల్సినటువంటి వస్తున్నటువంటి ఉద్దేశంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అన్నాడు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈ 15 రోజులు అయిపోతే దాని తర్వాత పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక అనేటువంటి నోటిఫికేషన్ రాబోతా ఉంది, అలా కౌన్సిల్ తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు 9,24,00,000 రూపాయలు చేసినటువంటి అవినీతికి మీరు లెక్క చెప్పాల్సిందే. కౌన్సిల్లో మేము అడుగుదామని ప్రయత్నం చేస్తా ఉన్నాం, కానీ కౌన్సిల్ మీరు నిర్వహించట్లేదు. మీరు ఈ గుంటూరు నగర ప్రజలకి, ఈ యొక్క కౌన్సిల్కి, ఈ ప్రభుత్వానికి మీరు లెక్క చెప్పాల్సిందే. మీరు ఏదో నేను ఉన్నన్నాళ్ళు ఉంటాను ఇక్కడ, దాని తర్వాత రిటైర్డ్ అయిపోతాను, నా సర్వీస్ అయిపోయింది అన్నారు. మీరు రిటైర్డ్ అయిపోయినా కూడా
ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొస్తాం, దీనికి లెక్క చెబుతాం. ఆల్రెడీ మేము ప్రధానమంత్రి గారికి రాసాం, ఎందుకంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి గారికి రాసాం, అమిత్ షాకి రాసాం, మన రాష్ట్ర ముఖ్య చంద్రబాబు నాయుడు గారికి రాసాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాసాం, అందరు డిపార్ట్మెంట్ హెడ్లు మొత్తానికి రాసాం. రాసి దీంట్లో సమగ్రమైన దర్యాప్తు జరిపించండి. దీంట్లో కమిషనర్ భారీ స్థాయిలో అవినీతి చేశాడు. దీని తరపున ప్రభుత్వం తరపు నుంచి సరైనటువంటి స్పందన మాకు రాకపోతే మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా విజయవాడ వరద బాధితుల సహాయం పేరుతో దానికి రిలీజ్ అయిన 9,24,00,000లో పూర్తిగా దానికి సంబంధించిన దానిలో అవకతవకలు జరిగాయి. అందుకే దాని నుంచి తప్పించుకోవడానికే కమిషనర్ ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలి. ఆ కోణంలో ఇప్పటికే అన్ని శాఖలకు అలానే పీఎంకు సీఎంకు కూడా లెటర్ రాశామని కూడా చెప్తూ ఉన్నారు.